అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సభకు వందనాలు. ఈరోజు మనమందరం 78వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నాము. ఇది దేశానికి చాలా సంతోషకరమైన దినం. ప్రతి కులానికి, ప్రతి మతానికి ఈ దేశంలో ప్రత్యేక పండుగలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకి ఒకే పండగ, అదే 15 ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం. ఈ పండుగలో మనమందరం కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశాన్ని ఆంగ్లేయులతో మనం విడిపించుకున్నామనే సంతోషంతో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే దేశ స్వాతంత్రంలో పాల్గొన్న పెద్దలు కలిసి ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం ద్వారాగా మనమందరం ఈ దేశంలో తమ తమ మతాల మీద నడుస్తూ ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుంటూ ఒకరిని ఒకళ్ళు ఆదరించుకుంటూ ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రీస్తు, సిక్, ఈసాయి భాయి భాయి అన్నట్టుగా మనం గత 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో నివసిస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఒకరు మతాల్ని ఒకరు గౌరవించుకుంటూ తమ తమ మతాల మీద నడుస్తూ ఈ దేశానికి అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఎంతో అవసరం ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు దేశంలో కొన్ని శక్తులు దేశంలో ఉన్న జనాల్ని విభజించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి వాళ్ళని అరకట్టి ఈ దేశ ఒక సాంప్రదాయం, ఈ దేశ ఒక ఏకత్వంలో భిన్నత్వం ఏదైతే ఉందో దాన్ని మనం తెరపై తీసుకురావడానికి అందరూ కలిసి కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారాగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈరోజు చాలామంది కాదు, కొంతమంది ముస్లింలని దేశంలో ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో మీ పాత్ర ఏంటి? సోదరులారా, ముస్లిం సమాజం ఎల్లప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి గత 76 సంవత్సరాల నుంచి ఈ దేశం ఇప్పటికీ కూడా, అప్పటి కూడా స్వాతంత్రం రాకముందు కూడా ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రపంచంలో ఉన్న 2020 దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అంటే దానికి ముఖ్య మూల కారణం ముస్లిం సమాజం. స్వాతంత్ర పోరాటంలో అత్యధిక సంఖ్యలో, వేలాది సంఖ్యలో ముస్లింలు, ఆ స్త్రీలు, మగవాళ్ళు అందరూ పాల్గొన్నారు. అలాగే చివరిలో ఇతర కులస్తుల్ని కలుపుకొని ఎప్పుడైతే గాంధీ గారిని అలాగే ఇతరులని కలుపుకొని ఈ స్వాతంత్ర పోరాటంలో ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లారో అప్పుడు బ్రిటిష్ని వెలగొట్టి ఈ దేశాన్ని మనం స్వాతంత్రం తీసుకురావటంలో సాఫల్యం అయ్యాము. ఈ చరిత్ర అనేది ఎప్పుడు మన ముందు ఉండాలి, రాబోయే సమాజం ముందు ఉండాలి. ఎందుకంటే ఈ దేశ ప్రత్యేకత అదే. ఏంటంటే అందరూ కలిసి మెలిసి ప్రేమ అభిమానాలతో జీవించాలి. దానికి ఉదాహరణ ఈ యల్మల్ కుదూర్ ప్రజలు, ఈ కమిటీ ప్రజలు ఎవరైతే ఈ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ప్రేమాభిమానంతో ఉంటారో అనే దానికి సాక్షిగా ప్రత్యేకంగా ఏదైతే ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేశారో నిజంగా మనస్ఫూర్తిగా ఈ ప్రాంత పెద్దలకి, ఈ కమిటీ పెద్దలకి నేను మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా ఒక ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.